ఈ విధంగా నేను ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తా, ప్రతి ఒక్కరితో డిటాచ్ అవుతా. డిటాచ్ మీన్స్ ఏదో ఒక పర్సన్ ని పూర్తిగా వదిలేయటం కాదు. మీన్స్ యూ హ్యావ్ టు డిటాచ్ ఫర్ ఫీలింగ్స్. అంటే ఏవైతే నిన్ను బాధ పెడతాయో, ఏవైతే నీకు అక్కర్లేవో వాటికి నువ్వు డిటాచ్మెంట్ అనేది అవ్వాలి. నాకు నా జీవితంలో ఏమి ఆశలు కోరికలు అనేవి లేవు. ఒకే ఒక్క ఆశ ఏదైనా ఉంది అంటే అది కృష్ణుడు. ప్రతి పనిలో నేను కృష్ణుడిని తలుచుకోవాలి, చేసినా కానీ ఆయన కేంద్రంగా ఉండాలని కోరుకుంటాను. నా లైఫ్ లో ఇంకా ఏమైనా కష్టాలు కానీ, ఏమైనా బాండింగ్స్ కానీ, పెళ్లి, భర్త, పిల్లలు అలాంటివి వచ్చినా కానీ నేను అవి ఒక బాండింగ్స్ లాగే చూస్తా, వాటికి రెస్పెక్ట్ ఇస్తా, వాల్యూ ఇస్తా. కానీ నా మనసులో నిజమైన ప్రేమ మాత్రం ఆ శ్రీకృష్ణుడికే. అండ్ నేను చెప్పాలనుకున్నది థ్యాంక్ యూ సో మచ్ కన్య ఫర్ బీయింగ్ విత్ మీ ఇన్ చాలా సిచ్యువేషన్స్. ఇది చేస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను, నాకు ఇది చేస్తావు అని కాదు కూడా. నువ్వేది చేసినా కానీ నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రతి దాంట్లో నేను చూసుకుంటా. ఎప్పుడు కృష్ణుడి దగ్గర నుంచే మనం ప్రేమ ఎక్స్పెక్ట్ చేయకూడదండి. మనం కూడా కృష్ణుడికి ప్రేమ ఇచ్చి చూడండి, అప్పుడే మీకు నిజమైన భక్తి ప్రేమ అంటే ఏంటో తెలుస్తాయి. ఇదే అండి వెంకటలక్ష్మి గారి యొక్క స్టోరీ. నాకు ఆమె ఇచ్చిన మెసేజ్ అయితే క్లియర్ గా అర్థమైంది. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా స్టోరీస్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ కి వెన్నెల రాధాకృష్ణకి మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కృష్ణ స్టోరీ కూడా నలుగురితో పంచుదాం, నలుగురికి ఆనందాన్ని పంచుదాం, ఆ కృష్ణుడి యొక్క మహత్యాన్ని నలుగురికి పంచుదాం. రాధే రాధే అండి. ఇట్లు మీ వెన్నెలాకాంక్ష.